దేవుని భయం. ఈరోజు మందిరానికి వెళ్ళకపోతే, అయ్యగారికి చెప్పకుండా మానేస్తే ఏమైపోయిందో అనే భయం మనలందరినీ ఆవరించుగాక. ఉండాలి దేవుడిలాగా ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. స్కూల్కి పిల్లల్ని చెప్పకుండా మానేస్తారా? అయ్యా డ్యూటీకి చెప్పకుండా మానేస్తావా? నువ్వు మానేస్తారా? ఏమైంది? ఇంటికాడే ఉండు, పండుకోమని చెప్తారు. ఇక ఒక స్కూల్లో లీవ్ తీసుకోవాలి, ఒక డ్యూటీలో లీవ్ తీసుకోవాలి, అవునా? ప్రతి దాంట్లో పర్మిషన్ తీసుకోవాలి. మందిరానికి వచ్చే విషయంలో తీసుకోరా? బాధ్యత లేదా? అది సరైనది కాదా? అంటే మీ ఇష్టమేనా? మందిరానికి రావడం మీ ఇష్టమే, మానేయడం మీ ఇష్టమే. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ చాయిస్. దేవుడు గొప్పోడండి. ఒక స్కూల్ కంటే, ఒక ఉద్యోగం కంటే, ఒక కంపెనీ కంటే మందిరం గొప్పది. అవునా కాదా? మందిరం గొప్పది. ఇట్ ఈస్ సో గ్రేట్. మందిరానికంటే, దేవుడి కంటే గొప్ప వాళ్ళు గొప్పదేది లేదు. పర్మిషన్ తీసుకోవాలి. అసలు ప్రయత్నం చేయకూడదు. ఆదివారం ఎగ్గొట్టే ప్రయత్నమే చేయకూడదు. కాబోకూడదు అనుకుంటే దాని అడ్జస్ట్మెంట్ ఏదో చేసుకోవాలి. సావుకుని అడగాలి, ఇలా ఉంది, రేపు నా ఆదివారం పరిస్థితి ఇలా ఉందండి అయ్యగారు, ఏం చేయమంటారు నా పరిస్థితి అని అడిగితే దానికి ఒక పరిష్కారం అనేది మీకు ఇవ్వబడుతుంది. అంతేగాని మీకు నచ్చినట్లుగా మానేయడం, మీకు నచ్చిన టయానికి రావడం అనేది అది దేవునికి మీకు ఇట్ ఈస్ నాట్ రైట్, మంచిది కాదేమో. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ మీ. దయచేసి అపార్థం చేసుకోవద్దని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. రైట్, కొన్ని నిమిషాలు నేను దేవుని మాటలు చెప్పేసి ముగించేస్తాను. పేతురు ఒక చేపలు పట్టుకునేవాడిగానే ఆయన జీవితం ఉండి ఉంటే, వినాలి, పేతురు ఒక చేపలు పట్టుకునేవాడిగానే ఉండి ఉంటే ఈరోజు పేతురు ఎవరో ఎవరికి తెలిసేది కాదు. కరెక్టా? యోహాను కూడా, అంద్రేయ కూడా చేపలు పట్టుకొని బ్రతికి చనిపోయి ఉంటే ఈ రోజున వాళ్ళెవరో ప్రపంచానికి తెలిసేది కాదు. ఎప్పుడైతే దేవుడు వారిని దర్శించాడో, ఎప్పుడైతే దేవుడు వారిని పిలిచాడో, దేవుని దర్శనానికి, దేవుని పిలుపుకి వారు లోబడి వారి జీవితాలను వారు ప్రభువుకి అప్పగించడాన్ని బట్టి ఈ రోజున క్రిస్టియన్ హిస్టరీలో వారి పేర్లు ఉన్నాయి. ఈవెన్ నేను చెప్పానుగా, అగస్టిన్ జపకుమార్ అనే ఆయన దేవుడి మాటకు లోబడి బీహార్ ప్రాంతానికి వెళ్ళుండకపోతే బీహార్లో ఆయన చరిత్ర ఏది ఉండేది కాదు. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. దేవుని దర్శనం మనకు కలిగినప్పుడు, దేవుని ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు, దేవుని పిలుపు మనకు వచ్చినప్పుడు మనం విధేయత చూపెట్టాలి. దేవునికి విధేయత ఇవ్వాలి. 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రాము అని పిలవగానే అంతకుముందు అబ్రాముకి దేవుడు తెలియదు, కానీ దేవుని స్వరానికి విధేయత చూపెట్టాడు. He obeyed to God. ఈ రోజున ప్రపంచంలో అబ్రహాం అంటే ఎవరో తెలుసు. నిన్న ఒక అయ్యగారు చెప్తుంటే, ఇది జ్యోతిబాబు గారు చెప్తుంటే షాక్ అయిపోయిందా. అబ్రహాం గురించి ముగ్గురు కొట్టుకుంటున్నారంట. ఏమని తెలుసా? ఆ డేవిడ్ లీవింగ్స్టన్ ఒక ఆయన సాగుకి వెళ్ళి ఒక ప్రాంతంలో చనిపోతే మా దేశంలోనే పాతి పెట్టాలా అని కొట్టుకున్నారంట ఆయన శవాన్ని పాతి పెట్టడానికి. ఎంత గొప్ప విషయం అండి. ఒక చనిపోయిన శవం కోసం
ఈ శవం మా దేశంలోనే పాతి పెట్టాలి, మా దేశంలోనే పాతి పెట్టాలని అనుకున్నారంటండి. ఎంత గొప్ప విషయం. మనం చనిపోతే ఎప్పుడు పారేద్దామా తొందరగా అనుకుంటారు. టైం అయిపోతుంది, సాయంత్రం అవుతుంది, పిల్లలకు ఆకలి అవుతుంది, ఇక్కడ పనులు అక్కడే ఉన్నాయి, దూరం నుంచి వచ్చారు, తొందరగా కానివ్వండి కార్యక్రమం అంటారు. దట్ ఈస్ అవర్ లైఫ్. కానీ ఆయన కోసం 2 దేశాలు కొట్టుకున్నాయంట. ఆయన బాడీ కోసం 2 దేశాలు కొట్టుకున్నాయి. ఎంత గొప్ప జీవితం అది. అట్లనే అబ్రహాము గురించి 3 మతాల వారు కొట్టుకుంటున్నారంట. ఆ మాట నన్ను బాగా ఆకర్షించింది. యూదులు ఏమంటారు? అబ్రహాం మా తండ్రి, మా పితరుడు అంటారంట. ముస్లింలు కూడా ఏమంటారు? అబ్రహాం మా తండ్రి, మా ఇబ్రహీం. మీకు అబ్రహాం అయితే మాకు ఇబ్రహీం. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా ఏమంటారు? ఎస్, విశ్వాసములకు తండ్రి. బా, ఎంత గొప్ప విషయం. దేవుని దర్శనం కలిగినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, ఈ రోజున అబ్రహాంని 3 మతాలకి దేవుడు ఆయన్ని తండ్రిగా చేశాడు. నేను నమ్మనండి. మీరేమనుకుంటారు నాకు తెలియదు, కానీ దేవునికి ఎందుకు లోబడరు ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఏమైంది? దేవునికి లోబడితే ఏమైంది? ఏం నష్టం జరుగుతుంది మీకు? ఏమి కీడు జరుగుతుంది మీకు? దేవునికి లోబడినప్పుడు కలిగే అంత మేలు, కలిగే అంత ఆశీర్వాదం అసలు ఇంకెవరు ఇవ్వలేదు తెలుసా? ఈ రోజున మనం దిగజారిపోవడానికి, మనం అనగారిపోవడానికి, ఇంకా మనం అప్పుల్లో, రోగాల్లో, బాధల్లో నెమ్మది లేకుండా ఒక చిత్రమైన జీవితం, ఒక వ్యర్థమైన జీవితం జీవించడానికి రీజన్ ఏంటంటే దేవునికి మనం లోబడకపోవడమే. ఎస్, దేవునికి లోబడినప్పుడు వారి జీవితాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎప్పుడైతే పేతురు రా అనగానే వచ్చేసాడు, ఎప్పుడైతే అబ్రహాం రా అనగానే వచ్చేసాడు, వాళ్ళ గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. రోజున ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఈరోజు మీకు నోవాహు గురించి చెప్పాలనుకున్నాను, సిద్ధపడి వచ్చాను. నోవహు అనే వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో చాలా ప్రత్యేకమైన వాడు. పాత నిబంధన గ్రంథంలో ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు, కానీ ఈయన ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నోవహు అనే మాటకి అర్థం ఏంటి? నెమ్మది. మీ పిల్లలకి ఎవరన్నా పేర్లు పెట్టాలనుకుంటే పెట్టుకోండి. నెమ్మది. నోవహు. ఇట్స్ ఎ నైస్ నేమ్. ఎందుకు ఆయన అంత గొప్పవాడు, ఎందుకు ఆయన అంత ప్రత్యేకమైన వాడు అంటే, ప్రపంచం మొత్తం పాడైపోయినా, మీరిద్దరు బయటకు వెళ్ళినారా? ప్లీజ్ వెళ్ళిపోండి, బయట వెళ్ళా. ప్రపంచం మొత్తం పాడైపోయినా, వినాలి, ప్రపంచం మొత్తం పాడైపోయినా ఒకే ఒక్కడనే పేరు నోవాహుకు చెల్లుంది. ఒకే ఒక్కడు తన పరిశుద్ధ జీవితాన్ని, నీతి కలిగిన జీవితాన్ని, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్న గొప్ప వ్యక్తి. మీకు అర్థమైందా? ప్రపంచం పాడైపోయింది. ఒక దేశం కాదు, లేకపోతే ఒక ప్రాంతం కాదు, ఒక పట్టణం కాదు, ప్రపంచమే పాడైపోయింది. ఒక్కడు కూడా భూమి మీద నీతిమంతుడు లేడు, నోవాహు తప్ప. ఇట్స్ ఏ గ్రేటెస్ట్. సాధ్యమైందా? మీరు చెప్పండి, ఎవరన్నా చెప్పండి, సాధ్యమైందా? ప్రపంచంలో ప్రజలందరూ మామూలుగా చెడిపోవడం కాదు, మళ్ళీ పాడైపోవడం అంటే, చెడిపోవడం అంటే, దేవుడు ఎందుకు జల ప్రళయంతో భూమిని ఊడ్చివేశాడు, తుడిచివేశాడంటే వాళ్ళ పాపం అంత గొప్పది, అంత గొప్పది. అందుకే మొత్తం ప్రపంచాన్ని, భూమిని ఊడ్చివేశాడు.
నేను అనుకుంటాను ఇప్పుడున్నంత పాపం కంటే కూడా ఆ కాలంలో ఇంకెన్నో రెట్లు ఉండుంటుంది కాబట్టే దేవుడు భూమిని ఊడ్చివేశాడు. ఎస్, మీరు నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించడానికి, నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే నోవాహు భార్యలో, నోవాహు పిల్లల్లో, నోవాహు గోడల్లో కూడా ఎంతో కొంత భక్తి ఉంటుందిలే అనుకున్నాను. కానీ ఒక వచనం నాకు క్లియర్ అయింది. ఒక్క వచనం చెప్తుంది, నీవే అనే మాట ఉంది. ఆదికాండం చదవండి ఆ మాట. 7:1 7:1 ఆదికాండం 7:1 మళ్ళీ చదవమ్మా. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవని చూచుతిని. అందరు నా వైపు చూడండి. నీవే అంటే అర్థం ఏంటి? దేర్ ఇస్ నో నన్ అదర్ దాన్ యు. అంటే ఇంకొకడు లేడు, నేనే అని ప్రభు అన్నారు. సత్యం, జీవం, మార్గం అని అదే ప్రభు నోవాహుతో అంటున్నాడు, నీవే. ఎంత అద్భుతమైన సాక్ష్యం! దేవుని చేత అద్భుతమైన సాక్ష్యము పొందిన వ్యక్తి నోవహు. హి వాస్ ఎ గ్రేట్ మ్యాన్. ప్రపంచం మొత్తం ఆయన్ని ప్రభావితం చేయలేకపోయింది. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇది! ప్రపంచం మొత్తం కలిపి నోవాహును పాడు చేయలేకపోయింది. హలో, వింటున్నారా? మనం చెప్పే మాటలు ఎట్లుంటాయి? ఆ బ్రదర్ వల్లనేనండి, ఈ సిస్టర్ వల్లనేనండి, ఆ ఆదాం గారు చెప్పారుగా, నువ్వు ఇచ్చిన ఈ అమ్మ వల్లనే నేను తినేశాను. బుద్ధి ఉండాలి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కలిసి నోవాహును పాడు చేయలేకపోయారు, నోవాహును పాపం చేయించలేకపోయారు. సచ్ ఏ గ్రేట్ మ్యాన్. ఎవరో పాడు చేస్తే మనం పాడైపోవడం, ఎవరో ప్రేరేపిస్తే మనం ప్రేరేపించబడడం, ఎవరో ఆశ చూపెడితే మనం ఆశ చూపడటం నాన్సెన్స్. ప్రపంచం మొత్తం పాపంలో తేలుతా ఉంది. అర్థమవుతుందా? ప్రపంచంలో తేలుతా ఉంది. ప్రపంచంలో ఉన్న లోకమంతా పాపములో తేలుతా ఉంది, తేలి ఆడుతూ ఉంది. బట్ ఈస్ ద వన్ మ్యాన్. ప్రభు దృష్టిలో నీతిమంతుడిగా కనబడ్డాడు, నీతిమంతుడిగా కనబడ్డాడు. ఈ సాక్ష్యాలు మన సంఘములో ఈ సంవత్సరం మనం విందువుగాక. ఇటువంటి సాక్ష్యాలు మనం విందువుగాక. ఎస్, దేవుని బిడ్డలారా, కావాలంటే మన డబ్బులు లేకపోయినా పర్లేదు, మనకు అందము, అధికారము, ఆస్తి, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినా పర్లేదు, ఈ సాక్ష్యం సంపాదించుకొని చచ్చిపోతే మనంత గొప్పోడు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఇంకెవ్వరు లేదు, ఎవ్వరు లేదు, ఉండరు. దీనికోసం బతకాలి మనం. వీ హ్యావ్ టు లీవ్ దిస్ కైండ్ ఆఫ్ టెస్టిమనీ. దీనికోసమే బతకాలి. నోవహు అంత గొప్ప వ్యక్తి. ఆయన గురించి రాయబడిన ఇంకొక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? దేవుడు చెప్పిన దాని ప్రకారం అంత చేశాడంట. అది ఉంటుంది చూడండి. దేవుడు చెప్పిన దాని ప్రకారం అంత చేశాడు. చివరి అందరూ చూడాలి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. అంత
7:5 ఉంది, రైట్. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కటి కూడా తప్పిపోలేదు. 10/10 10/10 దేవుడు ఏదేదైతే నోవాహుకు చెప్పాడో, దేవుడు చెప్పిన దాని యావత్తు, దాని ప్రకారం యావత్తు ఆయన చేశాడు. అవునా? మనకొక్కటి చేయడానికి చాలా కష్టం. దేవుడు ఎన్నో చెప్తే మనం 1-2 చేయడానికి కింద మీద అవుతూ ఉంటాం కదా. కానీ నోవాహు రెండవ గొప్పతనం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం ఆయన చేశాడు. గొప్ప సాక్షి, గొప్ప సాక్షి. ఏదేదైతే దేవుడు చేయమని చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి నోవాహు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నోవాహులాగా మనమందరం మారిపోతే ఎంత బాగుంటుంది. నోవాహులాగా మనమందరం మారిపోతే ఎంత బాగుంటుంది. ఇంకో గొప్ప విషయం తెలుసా? నోవాహు మొహం చూసి భార్యని, కొడుకుల్ని, కూతుర్ని కాపాడింది. అంతే, ఏం లేదు. ఇక అక్కడ వేరే గొప్ప విషయం లేదు. నోవాహు మొహం చూసి. మీరు ఒకటి అనుకోవాలి ఈ రోజున, ప్రభువా నా కుటుంబంలో నేను కూడా నోవాహులా ఉండాలయ్యా. నన్ను బట్టి నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించాలా, నన్ను బట్టి నా కుటుంబాన్ని నువ్వు దీవించాలా, నన్ను బట్టి నువ్వు నా కుటుంబాన్ని రక్షించాలా ప్రభువా. ఇది మన కోరిక ఉండాలా. నోవాహును బట్టే అతని కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అంతే, దేవునికి మహిమ. ఇట్లాంటి వాళ్ళు కుటుంబానికి ఒక్కరున్నా చాలు. కుటుంబానికి ఇట్లాంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు. ఇక్కడ ఉన్న మీరు అందరూ ఈ మాటని ఛాలెంజ్గా తీసుకుంటే బాగుంటుందేమో. నేను నా కుటుంబంలో నోవాహులాగా ఉండాలి. నన్ను బట్టి నా భర్తను దేవుడు కాపాడాలి, నన్ను బట్టి నా భార్యను దేవుడు కాపాడాలి, నన్ను బట్టి నా పిల్లల దేవుడు కాపాడాలి, నన్ను బట్టి నా తల్లిదండ్రుల దేవుడు కాపాడాలి. ఐ విల్ స్టాండ్ ఫర్ మై ఫ్యామిలీ లైక్ నోవాహు. నేను నోవాహులాగా నా కుటుంబం కోసం నేను నిలబడతాను. ఎంత గొప్ప సాక్షి. సేమ్ ఎగ్జాక్ట్లీ లోతు విషయంలో కూడా ఉంటుంది. లోతును బట్టే లోతు కుటుంబాన్ని కూడా దేవుడు చెయ్యి పట్టి బయటికి తీసుకొని వస్తాడు. అది చాలా ఆశ్చర్యం. మొన్న మా అత్తగారింట్లో ప్రేయర్ జరిగినప్పుడు దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడాడు. దాని ద్వారా దేవుడంతా వీళ్ళు తడువు చేస్తుంటే వాళ్ళ చేతులు పట్టుకొని బలవంతంగా బయటికి తీసుకొచ్చారంట. ఆ మాట గొప్పది. అక్కడ ఇంకో మాట ఉంటుంది, దేవుడు వారి పట్ల అంత కనికరపడ్డాడంట. కొన్నిసార్లు నిజంగా దేవుని కనికరం, దేవుని మంచితనం మనకి చాలాసార్లు అర్థం కాదు. కానీ దేవుడు ఎంత కృపగలవాడో ఆ మాట నేను విన్నప్పుడు నాకు అర్థమైంది. బలవంతంగా దేవుడు నా చేయి పట్టి లోకంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. నా పరిస్థితి కూడా అంతే. లోకంలో ఇష్టంగా పిచ్చిగా బతుకుతున్న నన్ను దేవుడే కావాలని నా చేయి పట్టి బలవంతంగా లోకంలో నుంచి ప్రభువులోకి ఆయన నడిపించుకున్నాడు. ఇష్టం లేదు నాకు, ఇంకా ప్రభువులోకి రావడం ఇష్టం లేదు. కానీ ప్రభువే నన్ను బలవంతం చేశాడు. మన జీవితాల్లో, మీ జీవితాల్లో కూడా ఇవి జరిగే ఉంటాయి. ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత కనికరం కలిగిన దేవుడు. హల్లెలూయా. గొప్పతనం ఇంకొక మాట చూడండి.
6వ అధ్యాయంలో 8-9 వచనాలు. అయితే నోవహు దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చాలు. ఎన్ని మాటలు ఉన్నాయి? కృప పొందినవాడు, నిందారహితుడు, దేవునితో నీతిమంతుడు. ఫస్ట్ నుంచి విల్ కమ్ ఇన్ ఆర్డర్. ఫస్ట్ కృప పొందినవాడు, నెక్స్ట్ నీతిపరుడు, 3 నిందారహితుడు, 4 వాట్ ఏ క్వాలిటీస్ అండి. నోవహు ఆస్తి గురించి ఉందా? నోవహు అందం గురించి ఉందా? నోవహు భక్తి గురించి ఉంది. చాలా మంది అలో వినండి, ఏమనుకుంటారు? నా అందం గురించి ప్రజలు మాట్లాడుకోవాలి, నా ఆస్తి గురించి ప్రజలు మాట్లాడుకోవాలి, నా ఇల్లు గురించి ప్రజలు మాట్లాడుకోవాలా, నా బిల్డింగ్ గురించి లేదా నా ఉద్యోగం గురించి ప్రజలు మాట్లాడుకోవాలా, ఇక సేవకులైతే నేను చేసిన సాగు గురించి ప్రజలు మాట్లాడుకోవాలా అనుకుంటారు. కానీ నిజంగా ఏం తెలుసా? అందుకే దేవుడు మాట్లాడాల్సి వస్తే మన బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడి, మన భక్తి గురించే మాట్లాడతాడు. సాతానుతో యోగు విషయంలో దేవుడు మాట్లాడేటప్పుడు యోగుకి ఎన్ని ఇండ్లు ఉన్నాయో తెలుసా అన్నాడా? యోగుకి ఎన్ని గొర్రెలు ఉన్నాయో తెలుసా అన్నాడా? ఏమన్నాడు మరి? నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించావా? చదవండి, ఏమంటాడు? యోగు గురించి ఏం మాట్లాడతాడు? మొదటి అధ్యాయం యోగు గ్రంథం. అయ్యో, వాట్స్ గోయింగ్ ఆన్? వచనం ఏంటమ్మా? 8:1 నీవు నా సేవకుడైన యోగు గురించి ఆలోచించావా? అది ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన చెడుతనమును విసర్జించిన. ప్రైజ్ ది లార్డ్. నోవహు గురించి కూడా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. నోవహు ఎవరు అనుకుంటున్నాడు? నోవహు కృప పొందినవాడు, నీతిపరుడు, నిందారహితుడు, నాతో నడిచినవాడు. దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యం మనం సంపాదించుకుంటే ఎంత బాగుంటుంది. ప్రభు మన గురించి ఇలా మాట్లాడితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. అవి అలా ప్రభు మాట్లాడాలంటే అలా మన జీవితం ఉండాలి కదా, ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. దేవుడు ఆ కృప మనకి ఇవ్వాలి, ఉండాలి. దేవుడు మన బంధువులు మన గురించి మాట్లాడేటప్పుడు, మన కొలీగ్స్ మన గురించి మాట్లాడేటప్పుడు, మన బ్యాక్గ్రౌండ్లో మన అందాలను అధికారాల గురించి మాట్లాడకూడదు. మన భక్తిని గురించి మాట్లాడాలి. రేసులో ఆయనంట నీతిపరుడంట. ఎవరు? నీతి. లోహం ఏముంది? నీతి ఉంది. ఆయనకు అందం లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, కానీ ఏముంది? నీతి ఉంది. ఈ రోజున బాధాకరం ఏంటంటే ఈ ఫస్ట్ చెప్పినవి అన్నీ మనకు ఉన్నాయి, కానీ అసలైంది లేదు, నీతి లేదు. నీతి లేకపోతే ఎన్నున్నా కూడా జీరో. తర్వాత నిందారహితుడు. దాని అర్థం ఏంటి? ఒరిజినల్ మీనింగ్ ఏంటి? పర్యాయ పదం ఏంటి? నిందారహితుడికి పర్యాయ పదం చెప్పండి. నిందారహితుడికి పర్యాయ పదం తెలుగు లేదా? మీరు వచ్చా తెలుగు? పర్యాయ పదం ఆదికాండం 6వ అధ్యాయం 9.
నిందారహితుడు. పాపరహితుడంటే పాపము లేనివాడు. నిందారహితుడంటే నిందలు లేనివాడు. అంటే ఎవరు ఆయన మీద నిందలు మోపలేదు. నో కంప్లైంట్స్. నోవహు మీద కంప్లైంట్స్ ఏం లేవు. మనకు ఆయన ఫోన్ చేసి అయ్యారు, నాకు ఏదో సర్టిఫికెట్ కావాలి, నాకు అర్థం కాలేదు. తెరాస దాని రంగంలో దిగంతమైంది. ఈయన మీద పోలీస్ స్టేషన్లో కేసులు ఏమి లేవని ఓ సర్టిఫికెట్ కావాలంట. అది సర్టిఫికెట్. మీ మీద ఏదో అన్నారు, రాకనే చెప్పండి. సరే, అంటే ఒక జాబ్కి ఆయన అప్లై చేస్తున్నాడు. అప్లై చేయాలంటే ఆ ఆన్లైన్లో ఈ సర్టిఫికెట్ అడుగుతూ ఉంది. ఇది ఉంటేనే రిసీవ్ చేసుకుంటుంది అంటది. ఈ మీద ఎటువంటి కేసులు లేవు అని. మరి పరలోకం మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే ఏమా, పరలోకం మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే మనకి ఈ సర్టిఫికెట్ వద్దా? కావాలి కదా. మీకు విషయం తెలుసా? పాస్టర్ గారు సాక్ష్యం చెప్పాలి మీకు. పాస్టర్ గారు ముద్ర వేయాలి, ఈ బ్రదర్ ఓకేనైనా, ఈ సిస్టర్ గారు ఓకే అని. నిజం ఇది. దిస్ ఈస్ ట్రూ. నిందారహితుడు, నిందారహితురాలు అనే సాక్ష్యం ఉండాలి. దానియేలు మీద నిందలు వేయడానికి వాళ్ళ తోటి వారు ఎన్నో వెతికారంట. దొరికాయన్నా ఒక్క నింద కూడా మోపలేకపోయారు. ఎంత శ్రేష్టమైన జీవితం, ఎంత శ్రేష్టమైన జీవితం. అంటే ఒక్క కంప్లైంట్ కూడా నోవహు మీద లేదు. ఎవరు కూడా ఈయన అది అని ఇది అని కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఎవరి దగ్గర నిందలు లేవు. దానియేలు మీద మోపడానికి ఎలా లేవో ఈయన మీద మోపడానికి కూడా ఏమీ లేదు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయాన్ని జోగిబాబు గారు చెప్తా ఉంటే అక్కడ అద్భుతమైన మాట ఏముంటుందంటే, స్తెఫెనును ప్రేరేపించిన ఆత్మను, ఆయన మాటలను అక్కడ ఉన్నవారు ఎదిరింపలేకపోయారంట. ఆ కింద ఉన్నది ఎదిరింపలేకపోయారు కనుక కూలికి కొంతమందిని కుదుర్చుకున్నారు. అంటే ఈయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి కొంతమందిని కూలికి కుదుర్చుకున్నారు. ఈయన ఇలాంటి వాడు అని ఆయన మీద ఒరిజినల్గా ఏం లేవు కనుక. ఇవన్నీ చెప్పిన తర్వాత నిజమైన ఇట్లాంటి వాడేనా అని ఆయన వైపు చూస్తే ఆయన మొహమేమో దేవదూత మొహం కాదు. అరే వీళ్ళు చెప్పిన దానికి ఆయన మొహానికి అసలు సంబంధం లేదేంటి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. చెప్తా వినండి. ఆయన ఎవరు? స్టెఫెను ఎవరంటే మందిరంలో పట్టాలు వేసేవాడు, భోజనాలు అందించేవాడు, వంట దగ్గర పరిచర్య చేసేవాడు. ఎలా ఉంటుంది ఆయన మొహం? జిడ్డుగా అవునా? ఉంటుందా? ఫ్రెష్గా ఉంటుందా? పరిచర్య చేసేవాళ్ళు, పట్టాలు వేసేవాళ్ళు, బోలు పెట్టేటోళ్ళు, కాగితాలు ఎత్తేసేవాళ్ళు, గ్లాసులు తీసేవాళ్ళు, ప్లేట్లు తీసేవాళ్ళు ఎలా ఉంటారు? మొహం జిడ్డుగానే ఉంటుంది. కానీ ఆయన అన్నమాట ఏంటంటే, దేవుని పరిచర్య చేస్తున్నాడు కనుక దేవుడు ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చి ఆయన ముఖాన్ని ప్రకాశింపచేశాడని చెప్పారు కదా. మన మొహాలు ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే గ్లో రాదు, పౌడర్స్ వేస్తే గ్లో రాదు, ఇంకేం చేసినా బ్యూటీ పార్లర్కి వెళ్తే గ్లో రాదు. దేవుని సన్నిధిలో ఉంటే ఆ ప్రకాశం వేరే ఉంటుంది. దేవుని పరిచర్యలో ఉంటే ఆ ప్రకాశం వేరే ఉంటుంది. భక్తిలో ఉంటే ఆ ప్రకాశం వేరే ఉంటుంది. ఎస్, మనము ఎక్స్ట్రా అలంకరణ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బ్యూటీ ఇన్ గాడ్, దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే అందం ఇట్ ఈస్ గ్రేట్ థింగ్. ఆయన ముఖం చూసినప్పుడంతా దేవదూతల ముఖం వల్లే కనబడిందంట. ఎంత అద్భుతమైన విషయం. ప్రైజ్ ది లార్డ్. ఐ వాంట్ టు క్లోజ్. ముగిస్తున్నాను నేను. ఇంకొక చివరి మాట ఏంటంటే, దేవునితో నడిచిన వాడు
దీనికంటే ముందు అధ్యాయంలో ఇలాంటి మాటే హానోకు గురించి రాయబడింది. హానోకు ఎవరంట? ఎన్ని సంవత్సరాలు? హౌ మెనీ ఇయర్స్? 300 ఏండ్లు ఉందా? 300 ఏండ్లు హానోకు దేవుడితో నడిచాడు. బ్రతికింది 360 ఏళ్ళు, దేవుడితో నడిచింది 300 సంవత్సరాలు. ఐఎమ్ వాకింగ్ విత్ గాడ్ అని ఒక పాస్టర్ ఆ వాట్సాప్లో అది పెట్టుకున్నారు. ఆయన పేరు కింద ఉంటుందిగా ఒక పేరు. నేనేమో ప్రిపేరింగ్ పీపుల్ ఫర్ క్రైస్ట్ అని పెట్టుకున్నాను. దాన్ని ఏమంటారంట స్టేటస్లో పెట్టుకునేది? స్టేటస్ కాకుండా డీపీలో పెట్టుకునేది. డీపీలో ఉంటుంది ఇది అబౌట్ అంతే. అసలు ఏంది ఈయన కథ ఏంటని చూస్తే ఒక పాస్టర్ గారు ఇలా పెట్టుకున్నారు, ఐఎమ్ వాకింగ్ విత్ గాడ్ అని. ఆ మాట మంచిగా అనిపించింది. ఆయన ఏం చేస్తున్నాడంట? దేవుడితో నడుస్తున్నాడు. ఎస్, నా ఆశ కూడా ఏం తెలుసా? నేను కూడా దేవుడితోనే నడవాలి. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడితోనే నడవాలి. దేవుడితో నడిచే జీవితం ఎంత బాగుంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి దేవుడితో నడిచి చూస్తేనే అది మీకు ఉంటుంది. చాలా మంది సాక్ష్యాలు ఏం చెప్తారంటే, మొన్న ఆయనతో ఒక ట్రిప్ ఆ ఊరేళ్ళు వచ్చేసరికి అబ్బా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఆయన పక్కన ఉంటే. ఏది ఒక్కరోజు 2 రోజులకి. మరి దేవుడు నీ పక్కన ఉంటే, ఎల్లప్పుడూ దేవుడు నీతో నడిస్తే, నువ్వు దేవుడితో నడిస్తే నీ జీవితం ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత ఆత్మీయంగా ఉంటుంది. ఈరోజు దేవునితో నడవడానికి ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మనతో ఉంటే మన నడక ఎలా పడితే అలా ఉంటుంది. ఒప్పుకుంటాడా? ఆయన అడుగు జాడల్లో నడవాలి మనం. లెక్క ప్రకారం ఆయన అడుగు జాడల్లో నడవడానికే దేవుడు మన ముందు తన మాదిరి ఉంచిపోయాడు. ప్రైజ్లో మీకు అర్థమైంది కదా? నోవహు ఎంత గొప్ప వ్యక్తి అర్థమైందా? ప్రపంచం ఆయన్ని పాడు చేయలేకపోయిందనే మాట మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఉన్న పాపులందరూ కూడా కలిసి ఆయన్ని పాపం చేయించలేకపోయారు. అంటే ఆయన మీద ప్రభావం చూపలేకపోయారు. దట్ వాస్ ఎ గ్రేటెస్ట్ మనీ. ఈ రోజున మనం చిన్న చిన్న వారి విషయాల్లోనే పడిపోవద్దు, నిలబడాలి ప్రభు కోసం. ఆయన ఒక్కరిని బట్టి కుటుంబం రక్షింపబడింది. ఆయన దేవుని కృప పొందినవాడు, ఆయన నీతిపరుడు, ఆయన నిందారహితుడు, ఆయన దేవునితో నడిచినవాడు. ప్రభువుని కృపించుగాక. కలుసుకుందాం, ప్రార్థించారు.